హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి కథలు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. రామరాజు పరువు, కుటుంబం గౌరవం సాగర్ చేతిలో ఉన్నాయి. కాని సాగర్ ఆడుతున్న అబద్ధాల నాటకం రేపు ఉదయం రామరాజు గుండె పగిలేలా చేస్తుందా, లేక నిజం తెలిసి ఇల్లు ముక్కలవుతుందా అనేదే ఇప్పుడు అసలు కథ. నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి క్లుప్తంగా చూసుకుంటే, భద్రావతి రామరాజు ఇంటికి వచ్చి తన 20 లక్షలు ఇవ్వలేదని గొడవ చేసింది. సాగర్ డబ్బులు కట్టేశాడని అనుకున్న రామరాజు నిజం తెలిసి షాక్ అయ్యాడు. బ్యాంక్ టైం అయిపోయిందని సాగర్ తప్పించుకున్నాడు. రేపు ఉదయమే డబ్బు ఇవ్వకపోతే పరువు తీస్తానని భద్రావతి సవాల్ విసిరి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. భద్రావతి తన కారులో అక్కడ్నించి వెళ్ళిపోగానే రామరాజు ఇంటి ముందు వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అంతసేపు గంభీరంగా ఉన్న రామరాజు మొహం కోపంతో ఎర్రబడిపోయింది. ఆయన కళ్లల్లో రగుల్తున్న ఆవేదన చూసి వేదవతి భయంతో వణికిపోయింది. పక్కనే ఉన్న చందు తండ్రిని ఎలా సముదాయించాలో తెలియక తలదించుకొని నిల్చున్నాడు. నర్మదా కూడా అత్తగారివైపు ఆందోళనగా చూస్తోంది. అయితే సాగర్ మాత్రం దొంగలా ఎక్కడ తండ్రి తనని కొడతాడో అన్న భయంతో వెనక్కి వెళ్లి గోడపక్కన నక్కి చూస్తున్నాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీవల్లి మనస్సులో మాత్రం ఎక్కడలేని ఆనందం వెల్లివిరుస్తోంది. మామగారి పరువు పోతుంటే శ్రీవల్లికి పండగలా ఉంది. ఆమె మొహంలో వెటకారపు నవ్వు స్పష్టంగా కనిపిస్తోంది. రామరాజు మెల్లగా అడుగులు వేసుకుంటూ వచ్చి వాల్చైర్లో కూలబడ్డాడు. ఆయన గుండె బరువుగా మారింది. వేదవతి అని పిలిచిన పిలుపులో ఎంతో ఆవేదన ఉంది. వేదవతి పరుగున వెళ్లి నీళ్లు తెచ్చి ఇవ్వబోతే రామరాజు చేతితో వద్దని వారించాడు. నా పరువు పోయింది వేదవతి. ఏ ఇల్లైతే ధర్మానికి న్యాయానికి మారుపేరుగా ఉండాలని నేను కోరుకున్నానో ఈరోజు అదే ఇల్లు అప్పులపాలై నిలబడింది. అది కూడా ఎవరివల్ల? నా కడుపున పుట్టిన కొడుకు వల్ల అని రామరాజు అంటుంటే సాగర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చందు మెల్లగా తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు, ఆవేశపడకండి. సాగరేదో మర్చిపోయుంటాడు. రేపు ఉదయమే వెళ్లి డబ్బులు తెస్తాడు కదా, మీరు ప్రశాంతంగా ఉండండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కాని రామరాజు కోపం తగ్గలేదు. మర్చిపోవడం కాదు చందు, ఇది నిర్లక్ష్యం, బాధ్యత లేకపోవడం. 20 లక్షల రూపాయలంటే మాటలు కాదు. ఒక మనిషికి మాట ఇచ్చామంటే అది ప్రాణంతో సమానం. సాగర్ చేసింది తప్పు. ఆ తప్పుకి శిక్ష నేను అనుభవిస్తున్నాను అని రామరాజు ఆవేదనగా మాట్లాడాడు. అందరూ హాల్లో ఉండగా సాగర్ మెల్లగా తప్పించుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్లిన సాగర్ డోర్ వేసుకుని చెమటలు కక్కుతున్న మొహాన్ని తుడుచుకున్నాడు. అతని చేతులు వణికిపోతున్నాయి. దేవుడా, ఇప్పుడేం చేయాలి? నా దగ్గర చిల్లిగవ్వలేదు. జాబ్ పోయిందన్న విషయం నాన్నకి తెలిస్తే నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు. ఆ 20 లక్షలు నేనప్పుడే ఖర్చు పెట్టేశాను. ఇప్పుడు అర్ధరాత్రి ఎవర్ని అడగాలి? ఎవరి కాళ్లు పట్టుకోవాలి అని సాగర్ గదిలో అటూ ఇటూ తిరుగుతూ టెన్షన్ పడుతున్నాడు. ఇంతలో సాగర్ ఫోన్ మోగింది. అది ఆఫీస్ నుంచి వచ్చిన మెసేజేమో అని భయపడుతూ చూస్తే క్రెడిట్ కార్డ్ బిల్లు మెసేజ్. సాగర్కి పిచ్చెక్కినట్టయింది. రేపుదయం భద్రావతి వస్తుంది. నాన్న నా చేతిలో డబ్బులు చూడకపోతే చంపేస్తారు. ఎలాగైనా ఏదో ఒక నాటకమాడాలి. రేపుదయం వరకు ఈ గండం గడిస్తే చాలు అని సాగర్ మనసులో గట్టిగా అనుకున్నాడు. ఇంతలో సాగర్ గది తలుపు ఎవరో కొట్టారు. సాగర్ ఉలిక్కిపడి తలుపు తీశాడు. బయట అమూల్య నిల్చుని ఉంది. అమూల్య కళ్లల్లో అనుమానం, ఆందోళన ఉన్నాయి. బావగారు, మీరు నిజం చెప్పండి. అసలేం జరిగింది? డబ్బులు నిజంగా మర్చిపోయారా, లేక ఇంకేమైనా సమస్య ఉందా? మామయ్యగారు చాలా బాధపడుతున్నారు. మీరు అబద్ధం చెప్తున్నారని నాకనిపిస్తోంది అని అమూల్య సూటిగా అడిగింది. సాగర్ కంగారుగా, అమూల్య, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? నేను చెప్పాను కదా, కొత్త ఆఫీస్ పనుల్లో పడి మర్చిపోయాను అని. నువ్వెళ్ళి పడుకో, నా తల తింటావెందుకు అని అమూల్య మీద గట్టిగా అరిచాడు. అమూల్య బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాని పక్కగదిలోనుంచి ఇదంతా వింటున్న శ్రీవల్లికి మాత్రం ఏదో తేడాగా అనిపించింది. వీడి ఏదో దాస్తున్నాడు, ఆఫీస్ అంటున్నాడు కాని మొహంలో కళలేదు. వీడి గుట్టు రట్టు చేస్తే మామగారి ముందు వీడు మరింత చులకన అవుతాడు అని శ్రీవల్లి తనలో తానే కుట్రపన్నింది. ఆ రాత్రి రామరాజు ఇంటిలో ఎవరూ సరిగ్గా భోజనం చేయలేదు.
వేదవతి వంటగదిలోనే కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంది. నర్మద అత్తగారిని ఓదార్చుతూ, అత్తయ్యగారు బాధపడకండి. మావయ్యగారికి బీపీ పెరుగుతుంది, మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది. రామరాజు హాల్లోనే అలా పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆయన మనసులో భద్రావతి అన్న మాటలే రీసౌండొస్తున్నాయి. పరువులేని ఇల్లు అన్న మాట ఆయన్ని బాకులుగా పొడుస్తోంది. తెల్లవారింది. కోడి కూసింది కాని రామరాజు ఇంట్లో మాత్రం నిశ్శబ్దం రాజ్యమేల్తోంది. రామరాజు స్నానం చేసి పట్టుపంచ కట్టుకుని సింహంలాగా కుర్చీలో కూర్చునిన్నాడు. ఆయన చూపులు సాగర్ గదివైపున్నాయి. వేదవతి కాఫీ తీసుకుని వస్తే వద్దని చెప్పాడు. సాగరింకా లేవలేదా అని గంభీరంగా అడిగాడు. లేచాడండి, రెడీ అవుతున్నాడు అని వేదవతి భయంగా చెప్పింది. ఇంతలో సాగర్ తయారై బయటికొచ్చాడు. కాని అతని మొహంలో నిద్రలేని ఛాయలు, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాగర్ని చూడగానే రామరాజు, పద సాగర్, నేను కూడా నీతోపాటు బ్యాంకుకి వస్తాను. డబ్బులు డ్రా చేసి నేరుగా భద్రావతి మొహాన కొట్టివద్దాం అని లేచాడు. రామరాజు మాట వినగానే సాగర్ కాళ్ల కింద భూమి కంపించినట్టు అయింది. నాన్నగారు, మీరెందుకు? నేను వెళ్తాను కదా. మీరు అలసిపోయారు, ఇంట్లో ఉండండి, నేను వెళ్ళి ఇచ్చేసొస్తాను అని సాగర్ నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కాని రామరాజు వినలేదు. లేదు సాగర్, ఆ భద్రావతి మాటలు నన్ను నిద్రపోనివ్వలేదు. నా చేత్తో ఆ డబ్బు ఇవ్వాలి, పద వెళ్దాం అని రామరాజు ఖచ్చితంగా చెప్పాడు. ఇక సాగర్కి తప్పించుకునే మార్గం లేదు. అయ్యో, ఇప్పుడు బ్యాంకుకి వెళ్తే నా అకౌంట్లో డబ్బుల్లేవని తెలిసిపోతుంది. నాన్న అక్కడే నన్ను చంపేస్తారు. ఏం చెయ్యాలి అని సాగర్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. ఇంతలో చందు కలుగు చేసుకుని, నాన్నగారు, మీరు వెళ్లడమెందుకు? నేను సాగర్తో వెళ్తాను. మీరింట్లోనే ఉండండి. డాక్టర్ గారు మిమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పారు కదా అని చందు అన్నాడు. వేదవతి కూడా, అవునండి, చందూ చెప్తున్నది నిజమే, వాళ్ళిద్దరూ వెళ్తార్లేండి అని బతిమాలింది. రామరాజు అయిష్టంగానే సరే అని ఒప్పుకున్నాడు. సాగర్ ఊపిరి పీల్చుకున్నాడు. కాని చందూ తనతో వస్తాననడం ఇంకో సమస్య. ఎందుకంటే చందూకి బ్యాంక్ మేనేజర్ బాగా తెలుసు. వెళ్ళి అకౌంట్ చెక్ చేస్తే అసలు విషయం బయటపడిపోతుంది. సాగర్, చందూ ఇద్దరూ బైక్ మీద బయల్దేరారు. దారిలో సాగర్ కావాలని బైకాపాడు. ఏమైందిరా సాగర్ అని చందూ అడిగాడు. అన్నయ్య, చిన్న పనుంది, నేను బ్యాంక్కి వెళ్తాను, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, అనవసరంగా నీకు లేటెందుకు అని సాగర్ నాటకమాడాడు. కాని చందూ ఒప్పుకోలేదు. పర్లేదురా సాగర్, ఈరోజు ఆఫీస్కి లేటైనా పర్లేదు. నాన్నగారు చాలా సీరియస్గా ఉన్నారు. ఆ డబ్బు విషయం ముందు తేల్చాలి, పదా అని చందూ అన్నాడు. సాగర్కి ఏం చెయ్యాలో తెలియక మౌనంగా బైక్ స్టార్ట్ చేశాడు. సాగర్ మనసులో మాత్రం ఏదో ఒక ప్లాన్ వేస్తున్నాడు. బ్యాంక్ దగ్గరికి రాగానే సాగర్కి ఒక ఆలోచనొచ్చింది. అన్నయ్య, నువ్విక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి డబ్బులు తెస్తాను. నువ్వు లోపలికొస్తే అనవసరంగా టైం వేస్ట్ అని చెప్పి సాగర్ చకచకా లోపలికి వెళ్ళిపోయాడు. చందూ బయటే వెయిట్ చేస్తున్నాడు. బ్యాంక్ లోపలికి వెళ్లిన సాగర్ ఒక మూల దాక్కుని తన ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. రే, ప్లీజ్ రా, ఒక 20 లక్షలు అడ్జస్ట్ చేయరా, మా నాన్న నన్ను చంపేస్తారు, నా పరువు పోతుంది అని ఏడుస్తూ బతిమాలాడు. కాని అవతలి నుంచి ఫ్రెండ్ ఫోన్ కట్ చేశాడు. సాగర్కి దిక్కుతోచలేదు. 10 నిమిషాలు గడిచాయి. బయట చందూ వెయిట్ చేస్తున్నాడు. ఇక లాభం లేదని సాగర్ బయటికి వచ్చాడు. మొహం చిన్నబుచ్చుకుని, అన్నయ్య, బ్యాంక్లో సర్వర్ డౌన్ అంట, మేనేజర్ గారు కూడా లీవ్లో ఉన్నారట, ఈరోజు డబ్బులివ్వడం కుదరదట అని పచ్చి అబద్ధం చెప్పాడు. చందుకి అనుమానం వచ్చింది. సర్వర్ డౌన్ అయితే క్యాష్ ఇవ్వడానికేంటి సంబంధం? పద, నేను మాట్లాడుతాను అని చందు లోపలికి వెళ్లబోయాడు. సాగర్ అడ్డుపడ్డాడు. వద్దు అన్నయ్య, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, మనం గొడవ చేస్తే బావుండదు, ఇంటికి వెళ్ళి నాన్నకేదో ఒకటి చెప్దాం అని సాగర్ బతిమాలాడు. ఇంటి దగ్గర రామరాజు, వేదవతి, నర్మద, శ్రీవల్లి అందరూ హాల్లో కూర్చుని ఎదురుచూస్తున్నారు. ఇంతలో గేటు శబ్దమైంది. అందరూ ఆశగా అటువైపు చూశారు. కాని వచ్చింది సాగర్ వాళ్లు కాదు, భద్రావతి కారు. భద్రావతి కార్లోంచి దిగింది. ఆమె వెనకాలే 4 మనుషులు కూడా వచ్చారు. భద్రావతి నవ్వుతూ లోపలికి వచ్చింది. ఏవండోయ్ రామరాజుగారు, డబ్బులు రెడీనా? ఉదయమయ్యింది, నా డబ్బు నా మొహాన కొడతాను అన్నారు కదా, ఎక్కడా అని దర్పంగా అడిగింది. రామరాజు లేచి నిల్చున్నాడు. నా కొడుకులు బ్యాంకుకి వెళ్లారు, ఇప్పుడే వస్తారు, నీ డబ్బు నీకిచ్చేస్తాం,
నువ్వు మర్యాదగా మాట్లాడు అని రామరాజు గట్టిగా చెప్పాడు. చూద్దాం చూద్దాం మీ కొడుకులు ఎంత నిజాయితీపరులో అని భద్రావతి సోఫాలో కూర్చుంది. అదే సమయానికి సాగర్, చందు బైక్ మీద వచ్చారు. వారి చేతుల్లో డబ్బుల బ్యాగ్ లేదు. ఖాళీ చేతుల్తో రావడం చూసి రామరాజు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. భద్రావతి గట్టిగా నవ్వింది. ఏంటి రామరాజుగారు, డబ్బులు తేలేదా? బ్యాంక్ వాళ్ళు ఇవ్వలేదా? లేక అసలు అకౌంట్లో డబ్బే లేదా అని ఎగటాళి చేసింది. రామరాజు సాగర్ దగ్గరికి వెళ్లాడు. ఆయన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. డబ్బులేవిరా అని గర్జించాడు. సాగర్ వణికిపోతూ, నాన్నా, అది బ్యాంక్లో సర్వర్ డౌన్ అంట, మేనేజర్ గారు లేరంట అని నత్తినత్తిగా చెప్పాడు. రామరాజుకి కోపం నషాళానికి అంటింది. సర్వర్ డౌన్ అయితే వేరే బ్యాంక్కి వెళ్లలేవా? నిన్నట్నుంచి ఇదే నాటకం ఆడుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా అని రామరాజు సాగర్ కాలర్ పట్టుకున్నాడు. అందరూ షాకయ్యారు. చందు అడ్డుకోబోతే రామరాజు తోసేశాడు. అప్పుడు భద్రావతి లేచి చప్పట్లు కొట్టింది. భలే నాటకమాడుతున్నారు రామరాజుగారు. కొడుకుచేత అబద్ధాలు చెప్పించి ఇప్పుడు కొడుకుమీద కోప్పడినట్టు నటిస్తున్నారా? మీ కుటుంబం పరువు ఇంతేనా? అప్పు తీసుకుని ఎగ్గొట్టే రకమా మీరు? అని భద్రావతి అవమానకరంగా మాట్లాడింది. ఆ మాటలు వినలేక వేదవతి కళ్ళు తిరిగి కింద పడిపోబోయింది. నర్మద ఆమెను పట్టుకుంది. రామరాజుకి ఏం చేయాలో తెలియలేదు. తన జీవితాంతం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసినట్టు అనిపించింది. సాగర్, నిజం చెప్పు, డబ్బులు ఏమయ్యాయి? నువ్వు బంగారం కొనలేదా? ఆ 20 లక్షలు ఏం చేశావు? అని రామరాజు నిలదీశాడు. సాగర్ మౌనంగా తలదించుకున్నాడు. సరిగ్గా అప్పుడే శ్రీవల్లి ముందుకి వచ్చింది. మామయ్యగారు, నాకొక విషయం అర్థం కావట్లేదు. సాగర్ బావగారు అంత పెద్ద జాబ్ చేస్తున్నారు కదా? నెలకి లక్షల్లో జీతం వస్తుంది కదా, మరి 20 లక్షలు సేవింగ్స్లో లేవా? అసలు సాగర్ బావగారికి జాబ్ ఉందా లేదా అని శ్రీవల్లి బాంబ్ పేల్చింది. ఆ మాటతో అందరూ ఉలిక్కిపడ్డారు. సాగర్ గుండె ఆగిపోయినంత పనయ్యింది. రామరాజు సాగర్ వైపు అనుమానంగా చూశాడు. శ్రీవల్లి, ఏం మాట్లాడుతున్నావు అని చందు అడిగాడు. అవును బావగారు, నిన్న సాగర్ బావగారు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ జాబ్ పోయింది అని ఇంట్లో తెలిస్తే చంపేస్తారు అని అనడం నేను విన్నారు అని శ్రీవల్లి అబద్ధం నిజం కలిపి చెప్పింది. రామరాజు సాగర్ వైపు తిరిగి, ఇది నిజమేనా అని అడిగాడు. సాగర్ కళ్లమ్మట నీళ్లు వచ్చాయి. అతను తలదించుకుని, అవును నాన్నా, నా జాబ్ పోయి 4 రోజులవుతుంది. ఆ 20 లక్షలు జాబ్ కోసం లంచం ఇవ్వడానికి వాడాను. కాని జాబ్ రాలేదు, డబ్బులూ పోయాయి అని నిజం చెప్పేశాడు. ఈ నిజం వినగానే రామరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాన్నా అంటూ చందు, అమూల్య, నర్మద పరిగెత్తుకెళ్లారు. భద్రావతి మాత్రం విజయ గర్వంతో నవ్వింది. చూశారా, ఇది మీ పెంపకం, ఇది మీ నిజాయితీ. జాబ్ పోయిందని చెప్పడానికి భయపడి నా డబ్బులు కాజేసి నాటకాలాడతారా? ఛీ, మీదొక బ్రతుకేనా అని ఉమ్మేసినట్టు మాట్లాడింది. రామరాజు కుర్చీలో శవంలా కూర్చునున్నారు. ఆయన కళ్లల్లో జీవం లేదు. వేదవతి ఏడుస్తోంది. సాగర్ కాళ్లమీద పడి, నన్ను క్షమించండి నాన్నా, భయంతో చేశాను అని ఏడుస్తున్నాడు. రామరాజు మెల్లగా లేచారు. సాగర్ని కాలితో తన్నాడు. నువ్వు నా కొడుకువి కాదు, నా పరువు తీసిన శత్రువువి. ఈ క్షణం నుంచి నువ్వు నాకు చచ్చినట్టే అని కఠినంగా నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో చందు లోపలికి వెళ్ళి తన బీరువాలో దాచుకున్న డబ్బుల కట్టలు తెచ్చాడు. భద్రావతిగారు, ఇదిగోండి మీ డబ్బులు, నా సేవింగ్స్ ఇవి. మీ డబ్బులు తీసుకుని ఇక్కడి నుంచి దయచేయండి. ఇంకెప్పుడూ మా గుమ్మం తొక్కకండి అని చందు ఆ డబ్బుని భద్రావతి చేతిలో పెట్టాడు. భద్రావతి డబ్బులు లెక్కపెట్టుకుని, హమ్మయ్యా, పెద్ద కొడుకైనా బుద్ధి ఉన్నవాడు దొరికాడు. కాని రామరాజుగారు, గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ పరువుకి మొదటి బీట పడింది. ఇంకా ముందుంది ముసళ్ల పండగ అని వార్నింగిచ్చి వెళ్ళిపోయింది. భద్రావతి వెళ్ళిపోయాక ఇల్లంతా శ్మశాన నిశ్శబ్దం. రామరాజు సాగర్ వైపు చూడకుండా, చందు, రేపట్నుంచి వీడు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీడికి అన్నం పెట్టకండి, వీడి మొహం నాకు కనిపించకూడదు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. వేదవతి ఏవండి అని పిలిచినా ఆగలేదు. సాగర్ కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. నర్మద, చందు సాగర్ని ఓదార్చలేక, తండ్రిని ఎదిరించలేక సతమతమవుతున్నారు.
శ్రీవల్లి మాత్రం తన గదిలోకి వెళ్లి అద్దంలో చూసుకుంటూ, భలే జరిగింది. రామరాజుగారి కొంపలో చిచ్చు పెట్టాను. ఈ సాగర్గాడు ఇంకెప్పటికీ తలెత్తుకోలేడు. నెక్స్ట్ టార్గెట్ ఆ పెద్దోడు చందు. వాడిని కూడా దెబ్బ కొడితే ఈ ఆస్తి అంతా నాదే అని నవ్వుకుంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. సాయంత్రమయింది. సాగర్ ఇంటి బయట మెట్లమీద కూర్చుని ఉన్నాడు. అమూల్య ఒక ప్లేట్లో అన్నం తీసుకుని సాగర్ దగ్గరికి వచ్చింది. బావగాడు తినండి అని ప్లేట్ అందించింది. సాగర్ కోపంగా ప్లేట్ని తోసేశాడు. నాకొద్దు, అందరూ నన్ను అసహించుకుంటున్నారు, నేను చచ్చిపోతాను అని సాగర్ అన్నాడు. అప్పుడు అమూల్య గట్టిగా, పిరికివాడిలా మాట్లాడకండి బావగారు, తప్పు చేశారు, దానికి శిక్ష అనుభవిస్తున్నారు. కాని చచ్చిపోతే సమస్య తీరుతుందా? మామయ్యగారి పరువు తిరిగి వస్తుందా? లేదు, బ్రతికి సాధించాలి. మీరు పోగొట్టుకున్న నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలి. మామయ్యగారు కోపంలో ఉన్నారు, కాని ఆయన మనసు వెన్న. మీరు మారిపోయారని నిరూపించుకుంటే ఆయనే మిమ్మల్ని దగ్గరికి తీసుకుంటారు అని ధైర్యం చెప్పింది. అమూల్య మాటలు సాగర్లో మార్పు తెచ్చాయి. అతను కన్నీళ్లు తుడుచుకుని, అవునమూల్య, నేను నాన్నకి మంచి కొడుకుగా మారతాను. ఏదో ఒక పనిచేసి ఆ అప్పు తీరుస్తాను అని నిర్ణయించుకున్నాడు. మరోవైపు రామరాజు గదిలో వేదవతి ఆయన కాళ్ళు ఒత్తుతూ ఉంది. రామరాజు కళ్లల్లో ఇంకా నీళ్లు తిరుగుతున్నాయి. చూశావా వేదవతి, నేను వాడిని ఎంత గారాబంగా పెంచాను. వాడు నా నమ్మకాన్ని ఎలా వమ్ము చేశాడో. నాకు డబ్బు పోయిందని బాధలేదు, వాడు అబద్ధం చెప్పాడనే బాధ నన్ను చంపేస్తోంది అని రామరాజు చిన్నపిల్లాడిలా ఏడ్చారు. వేదవతి ఆయన్ని గుండెలకు హత్తుకుని, బాధపడకండి, పిల్లలు తప్పులు చేస్తారు, మనం సరిదిద్దాలి, సాగర్ మార్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని ఓదార్చింది. ఈ సంఘటనతో ఇల్లు రెండు ముక్కలయ్యింది. ఒకవైపు రామరాజు కోపం, మరోవైపు సాగర్ పశ్చాత్తాపం, మధ్యలో శ్రీవల్లి కుట్రలు. మరుసటి రోజు ఉదయం సాగర్ లేచి ఇంటి పనులు చేయడం మొదలుపెట్టాడు. పాల పాకెట్ తేవడం, గార్డెన్లో నీళ్లు పోయడం చేశాడు. రామరాజు అది చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. కాని సాగర్ వదిలిపెట్టలేదు. నేను మారానని నాన్నకి చూపించాలి అని గట్టి పట్టుదలతో ఉన్నాడు. కాని విధి మరోలా ఉంది. భద్రావతి కొడుకు విశ్వకెంట్రీ ఇచ్చాడు. అమూల్య కాలేజీకి వెళ్తుంటే దారిలో అడ్డగించాడు. ఏమే, మీ మామగారి పరువు గంగలో కలిపాం, ఇప్పుడు నీవంతు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ ఇంటి పరువుని బజారుకీడుస్తాను అని విశ్వక్ అమూల్య చెయ్యి పట్టుకున్నాడు. అమూల్య భయపడలేదు. మా మామయ్యగారి పరువు తీయడానికి నువ్వెవడివిరా, మా కుటుంబం జోలికి వస్తే చెప్పు తెగుతుంది అని అమూల్య గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న సాగర్కి రక్తం మరిగిపోయింది. పరుగున వచ్చి విశ్వక్ని ఒక్క దెబ్బ కొట్టాడు. మా ఇంటి ఆడపిల్ల జోలికి వస్తావా అని సాగర్ విశ్వక్ని చితకబాదాడు. ఈ గొడవ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. పోలీసులు సాగర్ని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి రామరాజు మళ్లీ కుప్పకూలిపోయాడు. నిన్న డబ్బుల గొడవ, ఈరోజు పోలీస్ స్టేషన్ గొడవ. వీడు నన్ను బ్రతకనివ్వడు అని రామరాజు గుండె పట్టుకున్నారు. అసలు సాగర్ ఎందుకు గొడవపడ్డాడో తెలియక రామరాజు సాగర్ని మరింత అపార్థం చేసుకున్నాడు. నిజం అమూల్య చెప్తుందా? సాగర్ జైలు నుంచి బయటకి వస్తాడా? రామరాజు సాగర్ని ఎప్పటికైనా క్షమిస్తాడా అనేది తర్వాతి ఎపిసోడ్లో చూడాలి. కథ అద్భుతమైన మలుపులు తిరగబోతోంది. శ్రీవల్లి ఇంకా ఎన్ని కుట్రలు చేస్తుందో, రామరాజు కుటుంబం ఎలా నిలబడుతుందో తెలుసుకోవాల్సిందే.